జై తెలంగాణ సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలోని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన అని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పట్టణంలోని దుర్మార్గ పాలన చేస్తున్నట్టు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ దీన్ని బట్టి అర్థమవుతుంది. వారి నాయకులు ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు కాకుండా ఒక అధికారులు సుధా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం ఈ పార్టీని భ్రాంతులకు గురి చేసి ఒక సిరిసిల్ల వాతావరణాన్ని ఒక రోడ్డు పైన పోతే సుతా ఒక టీఆర్ఎస్ అంటే భయపడే స్థాయిలో చేయాలని ఒక కంకణం కట్టుకొని ఈ మధ్యన అధికారుల అడ్డదండలతోటి దాదాపు 10 సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ గారిని కేటీఆర్ గారు కానీ ఇతర పార్టీ వ్యక్తులు వస్తే ఆప్యాయతగా మేము లేచి సీట్ ఇచ్చి వాళ్ళకు ప్రేమాభిమానాలు చూసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. ఇలా అంత గొప్పగా పరిపాలించి ఇలా ఆ పరిపాలన నేర్చుకునే కొంతమంది వ్యక్తులు మా పార్టీని విడిచి కాంగ్రెస్ అధికారం ఉండాలని ఒక ఆకాంక్షతో పోవడం జరిగింది. ఆ వ్యక్తులకు అర్థమవుతుంది ఇలా గత పాలకుల్లో మమ్మల్ని ఎంత గౌరవించారు ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఈ పాలన చూస్తుంటే కొంతమంది వాళ్ళకే గింత మార్పా అనేది ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు అర్థమవుతుంది. మొన్నటికి మొన్న దాదాపు మొన్ననే పెద్దలు జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఒకటే మేము అడిగిన సూటిగా అసలు వాళ్ళు చేసిన తప్పేంటిది. ఒక చట్టం 2007లో చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక చట్టం అనేది తీసుకొచ్చింది పిఓటి కింద. ఆ 2007 దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాన్ని 2017 వరకు పాత ఏమన్నా అసైన్ ల్యాండ్ కానీ సాదా పయనంలో పట్టా ల్యాండ్లు కానీ చేసుకోవచ్చని ఒక జీవో ఆల్రెడీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. దానికి అనుగుణంగా ఇవాళ ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎవరైనా కానీ బీఆర్ఓ కావచ్చు ఒక చట్టం అనేది వెసులుబాటు ఉంటేనే ఆ పరిధిలోకి వస్తుందంటేనే ఏ ఉద్యోగి కానీ తనకు మించిన ధర్మం ఎవరు చేయరు. ఆ మాదిరిగా కొన్ని ఆపత్తికి సంపత్తికి ఉన్న వ్యవస్థలు కొంతమంది ఉన్న ల్యాండ్లు అట్లా అనుకుంటే 2001 1995 2010-12 లోపులనే ఇప్పుడు వీళ్ళు చెప్పిన పేర్లు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది. అది మన తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఒక టీఆర్ఎస్ పట్టాలు అనేది ఇవ్వలేదు. కానీ దాన్ని ఏంటంటే భూతద్దంలో పెట్టి చూపించి ఇలా మీరు పబ్బం గడుపుకుంటారు. రెండోది మొన్నటికి మొన్న భయప్రాంతాలకు గురి చేస్తాను ఒక లిస్టు తయారు చేసి వాట్సాప్లలో దింపుతున్నారు. అలా మాకు చేయరాదా ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాయో మాకు తెలియదా, ఎవరు ఏం ఆక్రమించుకున్నారో మాకు తెలియదా, పక్క పన్న కూకున్నోళ్ళే చరిత్ర చూస్తుంటే మొత్తం బయట పెట్టేంత కెపాసిటీ ఉంది. కానీ మేము మూర్ఖులం కాదు. కానీ ఇప్పటికైనా అర్థం చేసుకొని అసలు కక్ష పాలనతోటి చేస్తున్నారు సిరిసిల్ల ప్రజాపాలన అని చెప్పి కక్ష పూర్తికంగా చేస్తుందని చెప్పి దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. నిన్నటికి నిన్న దాదాపు వాళ్ళు హైదరాబాద్లో ఒక కార్యక్రమానికి పోతే బండి దేవాసు కావచ్చు మన కోడి అంతయ్య గారు కావచ్చు వాళ్ళకు ప్రజాప్రతినిధులు తప్పు ఒకవేళ ఫోన్ చేసి పిలిపించుకుంటూ చూస్తే వచ్చి సరెండర్ అయ్యేంత వ్యక్తులు వాళ్ళు. మరి వాళ్ళు ఏమన్నా మర్డర్లు ఇక్కడి నుంచి పోయే 4-5 మర్డర్లు చేస్తుంటా
అంతా సెల్ ఫోన్ సిగ్నల్ పెట్టి టవర్లు ఎక్కడో ఉండి చూపించుకొని అక్కడికి పోయి అరెస్ట్ చేసుకొచ్చి రాత్రి రిమిట్ చేస్తున్నాం. వాళ్ళు చేసిన తప్పేంటిది మేము అడుగుతున్నాం జిల్లా ఎస్పీ గారిని, ప్రభుత్వాన్ని. వాళ్ళు చేసిన తప్పేంటిది? అయ్యో ఇక్కడికి వెళ్ళి పోయిండు, సిద్దిపేటలో ఇద్దరిని చంపిండు, అక్కడ హైదరాబాద్కి వెళ్ళి చంపిండు అంటే ఆడ ఉన్న కొద్ది జనానికి ఇబ్బంది అవుతుంది. మేము పోయినాం, పోలీసులు సిగ్నల్ బట్టి తెచ్చి కూకుండా పెడితే దాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు చేసిన తప్పేంటిది? అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటూ అధికారులు చూపించుకుంటూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఇదైతే పూర్తి స్థాయిలో సిరిసిల్ల పట్టణంకు మరి పత్రికా సోదరులకు అర్థమవుతుంది. ఇకనైనా తప్పు చేసిన వ్యక్తిని శిక్షించురి, కానీ మాత్రం ఇటువంటి చిన్న దానికి ఇంత భయభ్రాంతులకు గురి చేస్తే పబ్లిక్ తిరగబడ్డే రోజు వస్తుంది బిడ్డ, అర్థం చేసుకోరని చెప్పి హెచ్చరిస్తున్నా. నిన్నటి రోజున కరీంనగర్ అభివృద్ధి సమీక్ష సమావేశంలో జరిగిన చర్చ సందర్భంగా, జరిగిన రసాభాస సందర్భంగా మా భారత రాష్ట్ర పార్టీ గౌరవ శాసనసభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం, దురుద్దేశపూర్వకంగా మీడియా పరంగా వక్రీకరించి రాయించి తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణ చట్ట శాసనసభకు ఎన్నికైనరో జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్, మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ దయతోటి కేసీఆర్ గారు టికెట్ ఇస్తే 2 సార్లు గెలిచి ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పక్షాన నేను పోటీ చేస్తున్నా, కేసీఆర్ గారి దయతోటి మొదటి దఫా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన, కేసీఆర్ గారి పుణ్యమాని నేను శాసనసభలో అడుగుపెట్టిన, రెండవసారి కూడా నేను చేసిన అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను చూసి నాకు ఓటేయండి ఇంటింటికి ఓటర్ను అభ్యర్థించిన ఇలా సంజయ్ కుమార్, మరి ఏ అధికారంతో, ఏ చట్టపరంగా, ఏ శాసనంతో నువ్వు అభివృద్ధి సమీక్షా సమావేశంలో ప్రస్తుత అడ్డదారిలో వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఉద్దేశించి ఆ ప్రభుత్వంలోని అభివృద్ధి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మాట్లాడుతుంటే అడ్డుకోవడం ఎందుకు సమంజసం కాదు. బరాబర్ అడ్డుకోనుడే. ఏ భారత రాజ్యాంగం ప్రకారం, ఏ రాజ్యాంగ స్ఫూర్తితోటి నువ్వు శాసనసభ్యునిగా ఎన్నికైనవో, మరి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా తొత్తుగా మారి ప్రజలను వంచిన శాసనసభ్యునివి నువ్వు బరాబర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నీ ముఖం చూసి ఓట్లేస్తే నువ్వు గెలిచినట్టుంటే నువ్వు అభివృద్ధి సమీక్ష సమావేశంలో మాట్లాడాలని చెప్పేసి మా గౌరవ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ఆక్షేపించారు. బరాబర్ ఆక్షేపించుడే. ఒక్క జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాదు, పార్టీ మారిన శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నారైనా కానీ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దయచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో వారి టికెట్లు ఇస్తే గెలిచిన మీరు మరి ఏ భారత రాజ్యాంగం ప్రకారం అయితే శాసనసభ్యులమని చెప్పుకుంటా ఉన్నారు, మరి ఆ స్ఫూర్తికి, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు పార్టీ మారినప్పుడు, మీరు కండువా మార్చుకున్నప్పుడు, మీరు మీ పద్ధతి మార్చుకున్నప్పుడు బరాబర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నీ బుద్ధున్న పార్టీ నుంచి గెలిచి నువ్వు మాట్లాడాలి సమావేశాలలో. అబద్ధాలు చెప్పి నేను పార్టీ మారలేదని చెప్పి జగిత్యాల ప్రజలకు నేను ఏ పార్టీలో ఉన్నా లేను, తటస్థంగా ఉన్నాను ఓసారి,
నేను 3 రంగుల కండువ కప్పుకోలేదని ఒకసారి దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచన చేరలేదని ఓసారి, నేను దొంగలతో సోపత్ చేస్తలేనని ఓసారి. మరి నువ్వు ఎవరి పార్టీ నుండి మాట్లాడుతున్నావు, మరి ఎవరి పార్టీ పక్షాన మాట్లాడుతున్నావు, ఏ ప్రజలకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నువ్వు కాంగ్రెస్ శాసనసభ్యుని చెప్పదలుచుకున్నావా, బీఆర్ఎస్ శాసనసభ్యుని చెప్పదలుచుకున్నావా, లేకపోతే దొంగ నాయకత్వంలో దొంగల పార్టీలో చేరినా అని చెప్పదలుచుకున్నావా అని బరాబర్ మా పాడి కౌశిక్ రెడ్డి గారు ఆక్షేపించిండ్రు. నువ్వు అడ్డుకున్నారు. నువ్వు ఈ సమాధానం చెప్పిన తర్వాతనే నీ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలి. నీ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం జరిగినాయి ఇలా తెలియదా? 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ పాలనలో జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, ఇలా జిల్లా కావచ్చు సస్యశ్యామలమైంది. ఇలా రైతాంగం మొన్న అనేక కార్యక్రమాలు ఈ జగిత్యాల జిల్లా కేంద్రంలో చేసిండ్రు. రైతు బంధు ఎగ్గొట్టమని చేసిండ్రు, రైతు రుణమాఫీని పూర్తిగా ఇవ్వలేదని చేసిండ్రు. అట్లాగే రైతులకు ఇవ్వాల్సిన అనేక కార్యక్రమాలను కూడా అడ్డుకుంటున్న పార్టీ ఏదైనా ఉందనంటే అది కాంగ్రెస్ పార్టీ, అబద్ధాల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇలా రైతులు జగిత్యాల నినదిస్తూ ఉన్నారు. ఆ రైతుల ఘోషణకి వినబడతలేదా సంజయ్ కుమార్? డాక్టరు నువ్వు కనీసం ఇంగిత జ్ఞానంతో పనిచేయాల్సింది. నిజంగా కూడా నీకు సిగ్గు లజ్జ ఉంటే, నిజంగా కూడా నువ్వు ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక డిగ్నిఫైడ్ అయితే వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నీ ఎమ్మెల్యేగిరి కూడా రాజీనామా చేసి ఇలా నీ ఎమ్మెల్యేగిరి బీఆర్ఎస్ పెట్టిన భిక్ష, ఇలా నీ ఎమ్మెల్యేగిరి కేటీఆర్ గారు సపోర్ట్ చేసి కేసీఆర్ గారు టికెట్ ఇస్తే నీకు ఇవాళ ఎమ్మెల్యేగిరి దక్కింది. కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి నువ్వు అడ్డదారిలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తావా, లేకపోతే నువ్వు దొంగ పార్టీ నుంచి పోటీ చేస్తావా, లంగ పార్టీ నుంచి పోటీ చేస్తావా, నీ ఇష్టం. కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అభివృద్ధి సమీక్ష సమావేశంలో జగిత్యాల ప్రజల తరపున జగిత్యాల ప్రజలు నిన్ను ఏదైతే బీఆర్ఎస్కు నమ్మి ఓట్లేసి గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి వాళ్ళ పక్షమై వాళ్ళ గొంతుకై నువ్వు ఆ అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొనే నైతిక హక్కు నీకు పాల్గొనే కనీస ధర్మం కూడా నీకు లేదు. నువ్వు అబద్ధాల రేవంత్ రెడ్డి బాటలో నడిచి నువ్వు మాట తప్పినావు, నువ్వు నీ విలువ పోగొట్టుకున్నావు. నీకు జగిత్యాల ప్రజల పక్షాన మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పేసి మేము నినదిస్తూ ఉన్నాం. బరాబర్ పాడి కౌశిక్ రెడ్డి బాటలోనే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడెక్కడైతే మాట తప్పినరో, ఎక్కడెక్కడైతే నీతి తప్పినరో, ఎక్కడెక్కడైతే దొంగ రేవంత్ రెడ్డి బాటలో నడుస్తున్నారో అందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. తప్పకుండా మీరు ఎప్పుడైతే మాట తప్పి దొంగ పార్టీని చేరినరో ఈ పార్టీకి రాజీనామా చేసి మీ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ దొంగ పార్టీ తరఫున చేసి నిలబడి గెలవాలని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అయ్యేలా మా పాడి కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టినరో ఆ కేసును మేము నిలదీస్తూ ఉన్నాం, ఆ కేసును మేము అదేంటి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే కేసును కూడా సంజయ్ కుమార్ మీద పెట్టాలి. ఎందుకనంటే ఇలా రాజ్యాంగం చెప్తా ఉన్నది, ఇలా చట్టసభ చెప్తా ఉన్నాయి. ఒక పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి, ఆ పార్టీ బీఫామ్ మీద ఎన్నికైన వ్యక్తి పార్టీని కాదని ఇంకో పార్టీలోకి వెళ్తే, ఆ పార్టీని కాదని ఇంకో పార్టీలో జాయిన్ అయితే వెంటనే రాజీనామా చేసి మాత్రమే నువ్వు పోవాలి. లేకపోతే నువ్వు రాజీనామా చేయకపోతే ఇలా స్పీకర్ కూడా మేము కంప్లైంట్ చేసినాం. భారత రాష్ట్ర సమితి పక్షాన స్పీకర్ కూడా ఆయనను అనర్హుని ప్రకటించి నువ్వు ఆయన ఎమ్మెల్యేగిరిని రద్దు చేయాలి. మరి ఏ చట్టసభల్ని అలా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది? ఏ చట్టసభలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనిస్తూ ఉన్నాడు? ఆయన మీద 79-80 కేసులు ఉన్నాయట. మరి దొంగకు తాళం ఇచ్చినట్టు, దొంగకు తాళం చేయించినట్టు ఇలా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి దొంగనే ముఖ్యమంత్రి అయిన పక్షంలో మరి మిగతా నాయకులు కానీ మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఏ పరిస్థితులు ఉంటారో వాటిని అర్థం చేసుకోవచ్చు. మేము భారత రాష్ట్ర సమితి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి గారి మీద పెట్టిన కేసును ఎత్తేయాలి. పాడి కౌశిక్ రెడ్డి గారిని అడ్డుకునేందుకు చేసిన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను వెంటనే ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన ఏదైతే నిన్న మాట్లాడిండో ఆ సమావేశంలో మాట్లాడిండో ఆయనకు నైతిక హక్కు లేదని చెప్పేసి ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి మీ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఆయనను పోటీలో నిలపాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. వెంటనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కౌశిక్ రెడ్డి గారి మీద కేసు ఎత్తేయకపోతే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలే ఉంటాయి, నిరసన కార్యక్రమాలు ఉంటాయి. తప్పకుండా అడ్డుకుంటాం, ప్రజల పక్షాన నిలదీస్తాం, ప్రజల పక్షాన నినదిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక
మనము గమనిస్తున్న ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ మనం గమనిస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినాక ఇక్కడ రాజకీయం చేసిన వాళ్ళు అనేక మంది పెద్దలు ఉన్నారు. నేను కూడా గత 40-45 సంవత్సరాల నుంచి దగ్గరగా రాజకీయాలు ఏ రకంగా జరిగినాయి అని నేను కూడా చూసినవాడిని. ఎక్కడా కూడా ఎన్నికల సమయాన మాత్రమే పార్టీల గురించి, వాళ్ళ సిద్ధాంతాల గురించి, వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి ఓటు అడగడానికి ప్రజల దగ్గరకు వెళ్ళారు తప్ప ఎన్నిక అయ్యాక నువ్వు ఏ పార్టీ ఏంది అని ఎక్కడ కూడా అడిగిన దాఖలాలు లేవు. నాకు ఓటు వేసినోనికే పని చేస్తాం, ఓటు వేయనోనికి పని చేసాం అనే పరిస్థితులు మాత్రం ఎన్నడూ కూడా లేవు. ముఖ్యంగా మన దగ్గరనే, మన ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో నేను దగ్గరగా నిన్న జరిగిన సమావేశానికి, ఇంతకుముందు జరిగిన సమావేశాలు నేను ఆహ్వానితునిగా అనేక ఇటువంటి సమావేశాలు నేను హాజరైన. నిన్న మరి ఏ కారణం చేతనో నాకు ఆహ్వానం కూడా ఇవ్వలేదు. నేను ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే చేస్తానో చట్టంలోనే అధికారిక ప్రొసీడింగ్స్లోనే ఉన్నది. జిల్లా బ్యాంక్ అధికారి కానీ, DCMS అధికారి కానీ, డైరీ డెవలప్మెంట్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటువంటి కార్యక్రమానికి ఆహ్వానం వారు ఉంటుంది. ఎందుకంటే మేము ఈ గ్రామీణ ప్రాంత రైతాంగంతో, ఇతర సమాజంలోని ఇతర వ్యక్తులతో ముడిపడిన వాళ్ళం కాబట్టి మాకు కూడా జరుగుతున్న పరిస్థితులను అవగాహన చేసుకునటానికి లేదా వాళ్ళకు నివేదించడానికి మమ్మల్ని కూడా పిలిచి కార్యక్రమం జరుగుతాయి. బట్ దురదృష్టం నిన్న మమ్మల్ని పిలవలే. ఓకే, దాని గురించి నేను పెద్ద విజయం. కానీ అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వం నడుపుతున్న తీరు ఏదైతే ఉన్నదో చాలా అంటే దురదృష్టం ఏంటంటే బాధాకరంగా ఉన్నదనే మాట ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. పార్టీలకు కాకుండా ఎమ్మెల్యేలు ఎవరున్నా కానీ ఇంతకుముందు చక్రపాణి గారు చెప్పినట్టు శాసనసభ్యులు ఏ పార్టీ వాడు వచ్చినా పని అడిగినా వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ మేరకు వాళ్ళు చేసే మన ఆనువాయితీ ఏదైతే ఉన్నదో అది ఎటో దారి తప్పింది. కేవలం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళను లేదా ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో అధికారం అయితే వాళ్ళ అధికారికంగా వాళ్ళ శాసనసభ్యులు లేరో అక్కడ ఎవరి ద్వారా అనామకుల ద్వారా పేరు తెలియని ప్రజా క్షేత్రంలో ఎటువంటి పదవులు లేని వాళ్ళ చేతిలో ఇక్కడ అభివృద్ధిని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ పరంగానే నిధులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ పరంగానే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా దయనీయం, శోచనీయం అనే విషయం నేను తెలియజేస్తాను. సంవత్సర కాలంలో ఏమీ చేయలేదు. ఇప్పటికైనా నేను వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాను, అనవసరంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏం అవసరం ఉన్నది, మీరు చేసిన వాగ్దానాలు ఎన్ని, అందులో ఎన్ని అమలైనాయి, ఇంకా ఎన్ని చేయగలరు అనే మాట తెలియజేసుకుంటూ ప్రజల్లోకి వెళితే బాగుంటుందని నేను వారికి ఒక ఇటు పడుతూ ఉన్నాను. పార్టీ కాంగ్రెస్లో కూడా నేను పనిచేసిన. అంతకుముందు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. కమ్యూనిస్టులను కానీ, టీడీపీని కానీ, ఇంకో పార్టీని ఎప్పుడు కూడా శత్రువులాగా లేకుంటే వాళ్ళు ఏదో వేరే దేశస్తుల్లాగానో చూసిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఏ ఒక్కరితోనూ ఎక్కడ కూడా శత్రువులాగా వాళ్ళ వ్యవహారం లేదనే విషయం మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. వెనక్కి తిరిగి చూడాలి ఏ రకంగా వ్యవహారం నడిచిందో 10 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చే ఇంకా 4 సంవత్సరాలు మీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. పూర్తి సమయం 5 సంవత్సరాల పదవీ కాలం మీకు ఏదైతే ఉన్నదో దాంట్లో మీరు పనిచేయాలి. అనవసరంగా కాలయాపన చేయకుండా కనీసం వచ్చే 4 సంవత్సరాలు ఈ కక్ష సాధింపు రాజకీయాలు, అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఎవరి మీదనైతే కోపం ఉన్నదో వాళ్ళపైన విరుసుకపడము, వాళ్ళను అనేక రకాల హింసించడం, ఇటువంటి అన్నీ మానుకొని ప్రజల ఏ ప్రాంతంలో ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయి అనేది మనము
ఇవాళ ఆలోచన చేసి మీరు చేయవలసిన అవసరం ఉన్నది. వాళ్ళు ఇది చేయలే అది చేయలేదు అనే దానికన్నా మీరు ఏం చేస్తానే ఆ వాగ్దానాలు ఏమేమి ఇచ్చిండ్రు, ఆ వాగ్దానాలు ఏం చేయగలుగుతున్నారు, ఇప్పటి వరకు ఏం చేసిండ్రు అని పోవాలి. కేవలం ఎంతసేపు 1 సంవత్సరం అయిపోయింది. ఎన్నికల ముందు తిట్టిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు, అయిపోయింది. ఎన్నికలైనాక ఏడాది కూడా ఇంకా అవే ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు, పాత ముచ్చట్లు తప్ప ఏ ఒక్కనాడు కూడా ఈ ఒక్క పని చేసినవని. ఈ 400 చిల్లర రోజులు ఇప్పటికి ఈ 400 రోజులలో ఏం చేసిండ్రు అనేది ఏ ఒక్క పని అయినా మీరు చూపెడితే దేనికంటే దానికి తయారు. ఇలా అన్నీ జూటా మాటలే. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఆనాడు అన్నీ కూడా ఇదివరకైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఏవైతే ఉన్నాయో అవిటి మీదనే అధికారం మారింది కాబట్టి మీ చేతుల మీదుగా వాళ్ళకు ఇలా సర్టిఫికెట్లు ఇచ్చేది కాబట్టి ఇంకోటి అది జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ప్రొసీజర్లో అది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దాన్ని మీకు తప్పు పట్టం. కానీ చెయ్యని దాన్ని క్లెయిమ్ చేసుకొని చెప్పడం ఏదైతే ఉన్నదో దురదృష్టకరం. నిన్న నేను ఇక్కడ చూసిన 2 క్లిప్పింగ్స్ రేవంత్ రెడ్డి గారు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా మాట్లాడిండు. రాజ్యాంగం గురించి చెప్తూనే మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, ఇంకా బీజేపీ నుండి మన టీఆర్ఎస్ నుండి ఇంకా కూడా ఎమ్మెల్యేలు మా పార్టీలకు వస్తారని. రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఇటువంటి కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ వారు చెప్పడం ఇది కూడా శోచనీయం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రాజకీయ నాయకుల లక్షణాల గురించి ఎక్కడనో నిన్న మాట్లాడడం జరిగింది. విద్యాసాగర్ రావు గారి బుక్ రిలీజ్లో అంటే ఏ రకంగా ఉండాలి, రాజకీయ నాయకులు ఏ రకంగా వ్యవహారం ఏ రకంగా ఉండాలి, వారు నిబద్ధతతో ఉండాలంటే గ్రాస్ రూట్ నుండి ఎదిగి విద్యార్థి దశ నుండి రాజకీయంలోకి ఎదిగి ఒక పార్టీకి అంకిత భావంతో అనుబంధంగా ఉన్నట్టయితే వాళ్ళు ఈ పార్టీలు ఫిరాయించరు చెయ్యరు అనే మాట మాట్లాడుతూ మరి అటువంటి వాళ్ళని అందరినీ అలా జమ చేసి మరి ఈ పార్టీ ఫిరాయించడానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అనేది నా ఇవాళ ప్రశ్న. ఇక్కడ ఎవ్వరు ఏమి చేసినా చివరికి మనం మాట్లాడిన మాటలు, మనం చేసిన వాగ్దానాలు, మనం ఇచ్చిన హామీలు ఇవన్నీ నెరవేర్స్తేనే తిరిగి ప్రజలు మీకు అండగా ఉంటారు, మీ పక్కన ఉంటారు. కానీ దీని గురించి మర్చిపోయి ఏదో అధికారం వచ్చింది 10 సంవత్సరాల తర్వాత కుర్చీలో కూర్చున్నాం ఇక అంతా మాదే అనుకొని ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఇది ఒక భ్రమ మాత్రమే. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే మాట మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని, మీ వ్యవహార శైలి మార్చుకొని ఈ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ సస్యశ్యామలంగా మారిన తెలంగాణ రాబో కాలంలో ఇప్పుడు కరెంటు కటకట, నీళ్ళ ఎద్దడి ఇవన్నీ కూడా కనబడతాయి. ఇప్పుడు ఏసంగి సాగు మొదలైంది, ఇంకా మొదట్లోనే ఉన్నాం, ఇవాళ మొదటి నెలలోనే ఉన్నాం. నీళ్ళు ఎట్లియాలని ఆలోచన చేయండి, ఎరువులు ఎట్లియాలని ఆలోచన చేయండి. ఇప్పుడే నేను మాట్లాడుతూ అక్కడిక్కడ మాటలు విన్నా, కాంగ్రెస్ నాయకుల మాటలు, ఎరువులు లేవు అవి లేవు. ఎన్నడూ కూడా నేను 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో జిల్లా బ్యాంక్ ఒక చైర్మన్గా ఎరువుల విషయంలో సంఘాల ద్వారా ఎన్నడూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గత 10 సంవత్సరాల నుంచి మనం ఇస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం చాలా దయనీయంగా ఉంది. ఇవాళ నా సొంత ఊర్లోనే రోడ్డు మీద ఎక్కడో కామారెడ్డి లారీ తెచ్చి ఎరువులు అమ్మే పరిస్థితి వచ్చింది, అంత దుస్థితి వచ్చింది. ఎరువులు అవైలబిలిటీ లేదు, సొసైటీలల్లో ఎరువుల సరఫరా సరిగ్గా లేదు, విత్తనాలప్పుడు కూడా ఇబ్బంది అయింది. ఇవి గమనించండి. రేపు రాబో కాలంలో ఇంకా ఇప్పుడే మొదలైనవి, నాట్లు మొదలైన ఫస్ట్ డోస్ యూరియా ఇస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని జాగాల్లో ఇంకా డిఏపి కూడా దొరకట్లేదు, షార్టేజ్ ఉన్నది, అక్కడిక్కడ తెప్పించుకునే పరిస్థితి జరుగుతుంది. దీని గురించి ఆలోచించండి. మళ్ళీ 2 నెలలకు సెకండ్ డోస్కు యూరియా ఏ రకంగా లబ్ధి చేయాలి, ఎక్కువ ఉండాలి అనేది దీని గురించి ఆలోచించండి. ఇంకా మార్చ్ ఏప్రిల్లో నీళ్ళ సమస్య, ఖచ్చితంగా ఈ ఏసంకి నీళ్ళ సమస్య వస్తుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఒక గుంట కూడా పొలం ఎండిపోకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా వాళ్లకు అవసరమున్న నీళ్ళను ఒక ప్లానింగ్ పకడ్బందీ ప్రణాళికతో ఇవాళ అటువంటి కార్యక్రమాలు చేశారు. ఇవాళ ముందే రైతు భయపడే సగం సాగైంది. చాలా ఊర్లల్లో మొత్తం దున్నుకుంటలేరు. రేపు ఏమవుతుందో, కరెంటు పరిస్థితి ఎట్లుంటుంది, నీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది, నీళ్ళు ఎద్దడి ఏ రకంగా ఉంటుందని కొద్ది ఆలోచనతోనే హుషారు ఉన్నారు. ఎందుకంటే పెట్టుబడి పెట్టి నష్టపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే
ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పెట్టుబడి కూడా ఇవ్వాలనికి గత 2 పంటలకు పెట్టుబడి కూడా ఇవ్వని దాఖలాలు. మళ్ళీ ఇప్పుడు కొత్త అంటే నిబంధనలు పెట్టి చేసుకున్నోడు కూడా సాగు చేసినోడికి కూడా ఎంత వస్తుందో ఏమి రాదో అనే పరిస్థితి ఉన్నది. దీని గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఈ అనవసరం రాజకీయం, పనికిరాని రాజకీయం, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నదో పక్కన పెట్టి ప్రాంత అభివృద్ధికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఎదిగిన విషయం అందరికీ కూడా తెలిసి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అవునన్నా కాదన్నా ఇది సత్యం అనే మాట యావత్ భారతదేశం చెప్తా ఉన్నది. దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మీరు అంకిత భావంతో పనిచేయాలని చెప్తూ జై తెలంగాణ. జై